ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా తిరుపతి కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవం. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ. అప్పలాయిగుంటలో యాగశాల క్రతువులు, ధ్వజస్తంభానికి అభిషేకం. భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా గరుడాదివాసం, సీతారామ లక్ష్మణులకు తిరువీధి ఉత్సవం. బెజవాడలో ఘనంగా వసంత నవరాత్రి ఉత్సవాలు. పుష్పార్చన సేవలో కనకదుర్గమ్మ దివ్య వైభవ కటాక్షం. భక్తవత్సలుడు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు. ఏకశిలా నగరంలో రాముడి సేవలో తరించిన భక్తాగ్రేసరుడు. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజైన శుక్రవారం ఉదయం స్నపన తిరుమంజనం, చక్రస్నాన వేడుకలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని పల్లకీపై, చక్రతాళ్వార్ను మరో పల్లకీపై కొలువుదేర్చి మంగళ వాయిద్యాల నడుమ కపిల తీర్థంలో వేంచేపు చేసి ముందుగా స్నపన తిరుమంజనం, ఆ తరువాత చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. జాంబవంత మహర్షి ప్రతిష్ఠించి జనమేజయ చక్రవర్తిచే పునరుద్ధరించబడిన మహిమాన్వితమైన దేవాలయం తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర స్వామి, చిన్నజీయర స్వామి, ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీ వైష్ణవులు ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి శటారి మర్యాదలు చేశారు. ఆపై గజరాజులు ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ఒక పల్లకీపై, శ్రీ చక్ర తాళ్వార్లను వేరొక పల్లకీపై వేంచేపు చేసి ఊరేగింపుగా తిరుపతి పూర్వవీధుల గుండా కపిలతీర్థంకు తీసుకువచ్చారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. శరధి బంధన రామ శరధి బంధన రామ
సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ దశరథ రామ కపిలతీర్థంలో పుష్కరిణి వద్ద ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు, ఆగమ పండితులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆపై తులసి మాలలను ఉత్సవమూర్తులకు అలంకరించి హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. వెట్టదీర నిల్దరును విసరరే చెలులు. అనంతరం భక్తుల శ్రీరామ స్మరణల నడుమ కపిలతీర్థం పుష్కరిణిలో చక్రతాళ్వార్కు చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కోదండరాముడి కృపకు పాత్రులయ్యారు. ఇక ఈ రోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణంతో తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగియనున్నాయి. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ సంప్రోక్షణ క్రతువు వైఖాన సాగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట క్షేత్రంలో ఏప్రిల్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు నిర్వహించిన నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ కార్యక్రమాలలో భాగంగా గురువారం రాత్రి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు సూర్యకుమారాచార్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై ధ్వజస్తంభం వద్ద విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం ఇత్యాది వైదిక పూజలను నిర్వహించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభానికి అభిషేకాదులను నిర్వహించారు.
పావన గోదావరి తీరంలో నెలవైన పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి ఉత్సవ కాంతుల్లో అద్భుతంగా శోభిల్లుతోంది. వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ మహోత్సవాలలో భాగంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో విశేష కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సహిత భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తిని రాజాదిరాజు అలంకరణలో పల్లకిపై వేంచెపు చేసి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు ఊరేగింపు నిర్వహించారు. భక్తులు రాజాదిరాజుగా శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని భక్తి పరవశంలో ఓలలాడారు. తెల్ల జిల్లేడు తులసి దళార్చనలో కనకదుర్గమ్మ తల్లి భక్తులను దివ్యంగా కటాక్షించారు. జగజ్జనని ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధి వసంత నవరాత్రి ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు చైత్రమాసంలో అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పుష్పోత్సవం జరపడం సంప్రదాయం. ముందుగా అర్చకులు అధికారులు గర్భాలయంలోని దుర్గమ్మ చెంత ఉంచి పూజలు నిర్వహించిన పుష్పాలను పవిత్ర పత్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆపై శ్రీ కనకదుర్గమ్మ మహాతేజో విరాజిత మంగళమూర్తిని దగద్దఘాయమానమైన స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి మల్లికార్జున మహామండపంలో కొలువు తీర్చారు. అర్చకులు అమ్మవారిని షోడశోప కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం అష్టోత్తరాలు శతసహస్ర నామాలతో దేవిని స్తుతిస్తూ మరువం ధవళం తెల్ల జిల్లేడు తులసి దళాలతో పుష్పోత్సవ సేవను నయనానందకరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు 2 వాహనాలు విరాళంగా అందాయి. అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన 2 కస్టమైజ్డ్ వాహనాలను అన్నప్రసాదాల పంపిణీ కోసం శుక్రవారం విరాళంగా అందజేశారు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఎంఎస్ సుందర్రామ్ శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించిన అనంతరం ఈ 2 నూతన వాహనాలకు సంబంధించిన పత్రాలు తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బెంగళూరు నుంచి సుందర్రామన్ గారు సీతారామన్ గారు ఎంఎస్ రామయ్య కాలేజ్ వాళ్ళు ఓనర్స్, వారి బర్త్డే కూడా ఈరోజు సీతారామన్ గారి బర్త్డే సందర్భంగా మనకి 2 వ్యాన్స్ని డొనేట్ చేయడం జరిగింది. ఇవి చాలా అడ్వాన్స్డ్ వ్యాన్స్. ఈ వ్యాన్స్ యొక్క ప్రయోజనం ఏంటంటే ఎక్కడికి కావాలన్నా కానీ వ్యాన్స్లో మనం ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. అలానే అన్నప్రసాదంతో పాటు వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి మనం ఎక్కడ భక్తులుంటే అక్కడికి సర్వ్ చేయొచ్చు. బ్యూటీ ఆఫ్ ద వ్యాన్ ఏంటంటే ఒక్కసారి వ్యాన్ తీసుకెళ్తే దాదాపు 3000 మందికి సర్వ్ చేయొచ్చు. ఒకవేళ భక్తులు వ్యాన్ దగ్గరకు వచ్చి కానీ లోపల 2 కూర్చొని 2 వెజల్స్ పెట్టుకొని సర్వ్ చేయొచ్చు. మల్టీ మోడల్గా ఉంది, చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎక్కడ క్యూ లైన్స్ ఉంటే క్యూ లైన్స్ పక్కనే నడుపుకుంటూ వెళ్ళి అందరిని కవర్ చేసే అవకాశం కూడా ఈ వ్యాన్స్కి ఉంది. ఇప్పటిదాకా మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ వ్యాన్స్ ఇవ్వలేదు. డోనర్కి టీటీడీ తరఫున స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా అడ్వాన్స్ వ్యాన్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సమ్మర్లో మరింతగా ఉపయోగపడుతుంది. క్యూ లైన్స్ బయట ఉన్నా కానీ మనకి మీకు తెలుసు మనకి ఆక్టోపస్ దాకా క్యూ లైన్స్ వెళ్తాయి కొన్నిసార్లు. అటువంటి టైంలో మరింతగా ఉపయోగపడుతుంది. ఈ క్యూ లైన్స్ పక్కనే మనం వ్యాన్ తీసుకెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ వ్యాన్ ఆపుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. సో అందరిని కూడా కలుపుకొని ఎవరికి కూడా లాస్ట్ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా సర్వ్ చేయడానికి అన్నప్రసాదాలు వాటర్ సర్వ్ చేయడానికి ఈ వ్యాన్స్ ఉపయోగపడతాయి. సో ఇవన్నీ ఇమ్మీడియట్గా అన్నప్రసాదం డిప్యూటీఓ కానీ ఓఎస్డీ గారు కానీ ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే దీన్ని ఆపరేట్ చేయండి. ఎలా ఉన్నాయో ట్రయల్ రన్ ఆల్రెడీ చేసి చాలా సక్సెస్గా చాలా బాగుందని చెప్పారు. మళ్ళీ రన్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఎంఎస్ రామయ్య మేనేజ్మెంట్కి సీతారామన్ గారికి సుందరరామన్ వాళ్ళ అబ్బాయికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేష్. తెలంగాణ రాష్ట్రంలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర పుష్కరిణి వద్ద శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు.
వేదమంత్రోచ్చారణలు మంగళధ్వనుల నడుమ చక్ర తాళ్వార్లకు మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పవిత్ర పుష్కరిణి పుణ్య జలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలు తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం సమున్నతమైన భక్తిధామంగా విరాజిల్లుతోంది. భక్తవత్సలుడైన ఒంటిమిట్ట కోదండరామునికి ఎందరో భక్తాగ్రేసరులు సేవించి తరించారు. ఆ భక్తి తన్మయత్వానికి శ్రీరాముడిపై వారికున్న అచంచలమైన ఆప్యాయత, అనురాగాలకు నిలువెత్తు నిదర్శనంగా వారి జీవిత విశేషాలు మనకు ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో అడుగడుగునా నేటికీ కనిపిస్తాయి. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోనే అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రంగా కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం విఖ్యాతి చెందింది. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రంలో శతాబ్దాల నుంచే ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతున్నాయి. ఎంతో విలక్షణమైన, విశిష్టమైన చరిత్రను సంతరించుకున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు, పండితులు దర్శించి ముక్తిని పొందారు. వీరిలో రఘువీర శతకం రాసిన అయ్యలరాజు తిప్పరాజు, ఆయన మునిమనవడైన అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెర పోతనామాచ్యులు, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉప్పగుండూరు వెంకటకవి, వరకవి, భవనాసిమాల ఓబన్న, వావికొలను సుబ్బారావు, సమర్థ నారాయణ మహారాజ్, సాయం వరదాసు, శ్రీ భగవద్ రామానుజాచార్యులు, శ్రీకృష్ణ చైతన్యుడు తదితరులు ఉన్నారు. అలాగే ఓరుగల్లు ప్రతాపరుద్రుడు ఒంటిమిట్టను సందర్శించి కొంతకాలం పాటు ఇక్కడే నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. బమ్మెరలో జన్మించిన పోతనామాచ్యులు కొంతకాలం ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో ఉండి శ్రీరాముడిని ఉపాసిస్తూ భాగవత రచన చేసినట్లు చారిత్రక ప్రసిద్ధి, జనశ్రుతి కూడా. అందుకు గుర్తుగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ సమీపంలోనే బమ్మెర పోతన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని నెలకొల్పింది. ప్రతి ఏటా బమ్మెరపోతన జయంతి ఉత్సవాలను ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు. ఒంటిమిట్ట క్షేత్రానికి 30 కిలోమీటర్ల దూరంలో తాళ్లపాకలో జన్మించిన శ్రీ అన్నమాచార్యులు ఒంటిమిట్ట కోదండరాముని సేవించి పలు కీర్తనలు రచించారు. వాటిలో ఇందులోనే కానపడ్డ ఇతడు దైవమని, విందువలే నొంటిమిట్ట వీరరాఘరాముని వంటి కీర్తనలు జనబాహుల్యంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇక కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించిన వావిలకొలను సుబ్బారావు ఆంధ్ర వాల్మీకిగా వినితికెక్కారు. సంస్కృత భాషలో వాల్మీకి రచించిన రామాయణంలోని సప్తకాండలను ఆయన తెలుగులోకి అనువదించారు. అలాగే ఎన్నో సద్గ్రంథాలను రచించారు. ఒంటిమిట్ట రామునికి వావిలకొలను సుబ్బారావు విశేషమైన సేవలు అందించి పరమ భక్తాగ్రేసునిగా పేరొందారు. టెంకాయ చిప్ప చేత పట్టుకుని ఊరూరా భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన పైకంతో ఒంటిమిట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలను, సీతారామ కళ్యాణాలను నిర్వహించారు. అలాగే స్వామి అమ్మవార్లకు నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు ఎన్నో ఆభరణాలను సమకూర్చారు. ఇక ఆలయ నిర్వహణకు 10 లక్షల నిధులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వావిలకొలను సుబ్బారావు ఒంటిమిట్ట కోదండరామస్వామికి చేసిన సేవలకు గుర్తుగా ఆలయానికి సమీపంలోని శృంగిలశీల కొండపై ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు.
ఇలా ఒంటిమిట్ట క్షేత్రాన్ని ఎందరెందరో భక్త శ్రేష్ఠులు దర్శించి సేవించి తరించారు. మనము ఓసారి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకుందామా? ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాల 53వ వార్షికోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు టీటీడీ అదనపు ఈవో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో నివాసముండే కుటుంబాల కోసం 5 దశాబ్దాల క్రితం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. నాటి నుండి నేటి వరకు వేలాది మంది విద్యార్థులు ఈ విద్యా కేంద్రంలో విద్యనభ్యసించి వివిధ రంగాలలో స్థిరపడ్డారు. ముంబైకి చెందిన సింఘానియా స్కూల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల విద్యార్థులలో ప్రతిభను పెంపొందించి నైపుణ్యాభివృద్ధి సాధించడానికి ఆర్థిక సహకారంతో పాటు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి సహకారం అందిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ ఉన్నత పాఠశాల విద్యా సుగంధిగా విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాల 53వ వార్షికోత్సవాలు గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఆపై అదనపు ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు. అనంతరం వివిధ క్రీడా సాంస్కృతిక పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి జి విజయలక్ష్మి, టీఏపీ రంగాచారి ఆనందాళ్వాన్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుండే నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిలషించారు. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. పిల్లల్ని మనం నర్చర్ బంగారు భవిష్యత్తు చేయాలంటే, భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులు కావాలంటే ఇద్దరు ఇంపార్టెంట్. ఒకటి తల్లిదండ్రులు పేరెంటింగ్ చేయాలి. ప్రాపర్ పేరెంటింగ్ చేస్తామా లేదా అనేది మన ఇండియాలో చాలామంది పేరెంట్స్కి తెలియదు. అరుస్తారు, కొడతారు, కసురుకుంటారు, విసుక్కుంటుంటారు. పిల్లలని ఎప్పుడు కూడా ఈ రకంగా పిల్లలకు కూడా సెన్సిటివ్గా ఉంటారు. చిన్నప్పుడు మనం ఎలా అయితే వాళ్ళని పెంచుతామో భవిష్యత్తులో అలానే ఉంటారు. అలానే స్కూల్లో టీచర్లు, స్కూల్ ఇంపార్టెంట్. స్కూల్లో ఎవరుంటారు? టీచర్స్ ఉంటారు. టీచర్స్ మళ్ళీ నర్చర్ చేస్తారు. ఒక పక్క పేరెంటింగ్ తల్లిదండ్రులు, ఇంకొక వైపు స్కూల్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్లో
టీచర్ టీచ్ చేయడంతో పాటు సరౌండింగ్స్, మిగతా స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, స్కూల్లో టీచర్ ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన మీద, వాళ్ళ నియమ నిబంధనలకు సంబంధించి ఎలా తెలియజేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా స్కూల్లో వాళ్ళకి చదువు చెప్పుతో పాటు మిగతా కూడా వాళ్ళ యొక్క విలువలను పెంచే వాల్యూ సిస్టాన్ని కూడా టీచర్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇంపార్ట్ చేయాలని చెప్పి నియమ నిబంధనలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం సురేంద్రబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పావన గోదావరి తీరంలో నెలవైన పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి ఉత్సవ కాంతుల్లో అద్భుతంగా శోభిల్లుతోంది. వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ మహోత్సవాలలో భాగంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గరుడాధివాసం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ సమీపంలోని శ్రీ చిన్నజీయర్ మఠంలో అర్చకులు శ్రీ గరుడాళ్వార్లను కొలువు తీర్చి పూజాధికాలను నిర్వహించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ గరుడధ్వజ పట లేఖనం, గరుడధ్వజావిష్కరణ, గరుడాధివాసం కార్యక్రమాలను ఆగముక్తంగా పూర్తి చేశారు. చిత్తూరు గిరింపేటలో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఏటా ఉగాది అనంతరం చైత్ర పాడ్యమి మొదలు నవమి వరకు నిర్వహించే ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వీరాంజనేయ స్వామి వారికి సింధూర పూజలు జరిపారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ మూర్తిని ఆగ్రహానుగ్రహమూర్తి శ్రీ నరసింహస్వామి వారి అలంకరణలో దివ్యంగా ఆలయ ప్రాంగణంలో వెంచేపు చేసి విశేషంగా ఆరాధనలు జరిపారు. అలాగే సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులకు నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అమ్మలగన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి వర్ణశోభిత పుష్పార్చన సేవలో దివ్యంగా దర్శనమిచ్చారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉగాది అనంతరం ఏటా చైత్రమాసంలో పాడ్యమి మొదలు నవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి సంకల్ప పూజలతో నిత్య కైంకర్యాలను పూర్తి చేసి ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చారు. అనంతరం స్తోత్ర పఠనాథులు, మంగళ వాయిద్యాలు భక్తుల సమక్షంలో అర్చకులు అమ్మవారికి కనకాంబరాలతో పుష్పార్చన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించి హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మోళ్లపరు గ్రామంలో కొలువైన శ్రీ మత్స్యనారాయణ స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి స్నపన తిరుమంజన సేవ జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో షోడశోపచారాధనను పూర్తి చేసి సంకల్పం జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ మత్స్యనారాయణ స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, పంచామృతాలు, పసుపు, శ్రీచందనాది పరిమళాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామంలో కొలువైన శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖీదేవి శక్తిపీఠంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ జ్వాలాముఖి అమ్మవారి గర్భాలయాన్ని, అమ్మవారి దేదీప్యమాన మంగళమూర్తిని కరెన్సీ అలంకరణలతో చూడచక్కగా కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో అమ్మవారిని పూజించారు. భక్తులు కరెన్సీ అలంకరణలో ధనలక్ష్మిగా అనుగ్రహించిన శ్రీ జ్వాలాముఖి దేవిని దర్శించుకుని తరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి లక్ష మల్లెల అర్చన ఘనంగా జరిగింది. భక్తులు శ్రద్ధా భక్తులతో లక్ష మల్లెల అర్చనలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. విజయవాడ అయోధ్య నగర్లో వేంచేసిన శ్రీ శివకామేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి తులసి దళార్చన, కుంకుమార్చన వైభవంగా జరిగాయి. వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు ఆపై సర్వాంగ సుందరంగా శ్రీ శివకామేశ్వరీదేవిని అలంకరించి సహస్రనామార్చన, తులసి దళార్చన నిర్వహించారు. అలాగే ముత్తైదువులు లలిత సహస్రనామ పారాయణం చేస్తూ సామూహికంగా కుంకుమ పూజలతో అమ్మవారి సేవలో తరించారు. ఆపై అమ్మవారికి అర్చకులు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 58,864 మంది భక్తులు దర్శించుకున్నారు.
25,784 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,51,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.